నుంచి మిడిల్ నుంచి హైయర్ దాకా ఉంది. అదే కంప్యూటర్ కోర్సు ఇంకొక హైయర్ దాంట్లో చేరి జాబ్ చేసుకుంటూ చిన్న జాబ్ చేసుకుంటూ ఇంకా హైయర్ కంప్యూటర్ కోర్స్ చేసుకుంటే ఇండియాలో ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు, మీకు హైదరాబాద్ బెంగళూరు రెండు మెయిన్ ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో వైజాగ్ కూడా రావచ్చు. మరి ఇప్పుడు అన్ని ప్రాంతీయ వస్తున్నాయి కాబట్టి లోకల్గా చూసుకుంటే హైదరాబాద్ ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. దాంతో పాటు అంటే ఓన్లీ జాబ్ ట్రై చేస్తున్నారు కదా, జాబ్తో పాటు యూఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ బిజినెస్. లక్కీ నెంబర్ వచ్చేసి 5 మీకు. గోపీకృష్ణ గారు ఇప్పుడే కంప్యూటర్ గురించి చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను. చాలా మంది ఆస్ట్రాలజిస్టులు కానీ లేకపోతే న్యూమరాలజిస్టులు కానీ కంప్యూటర్ ముందు పెట్టుకుని చెప్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడు కంప్యూటర్ యూజ్ చేసినట్టుగా ల్యాప్టాప్ యూజ్ చేసినట్టుగా కనిపించదు. సో ఎందుకని యూజ్ చేయరు? దానికి ఇమ్మీడియట్ ఆన్సర్ ఏంటంటే, నేను కానీ ఇక్కడ మా స్టూడెంట్స్ 2000 మంది ఎవరు కానీ న్యూమరాలజీని ఎవరైనా ముందు వచ్చి కూర్చుంటే మేము బ్రెయిన్తో చెప్తాం. బ్రెయిన్తో మేము చెప్తాం, నాట్ విత్ ల్యాప్టాప్. ల్యాప్టాప్ ముందు ఎవరైనా కూర్చొని చెప్పారు అని అంటే అస్ట్రాలజీ కొంతవరకు పర్మిషన్, ఎందుకంటే లెందీగా ఉంటుంది వాడచ్చు. న్యూమరాలజీని ఎవరైనా ల్యాప్టాప్ వాడారంటే వాళ్ళకి న్యూమరాలజీ రాదు అని లెక్క పెట్టుకోండి. రాని వాళ్ళు ల్యాప్టాప్. ఇంతకే ల్యాప్టాప్లో ఏమిటంటే ఇప్పుడు టీవీలో ఏమవుతుందంటే నేను బోర్డు ఇట్లా పెట్టాను, సో వాళ్ళకి కనిపిస్తుంది. నేను ఇట్లా పెట్టుకున్నాను, బోర్డు మీద క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను, వెనకాల ఏం కనిపించదు. సో ల్యాప్టాప్ లోపలే ఉంటుంది, మీకు చూపిస్తాను. గూగుల్లోకి వెళ్ళేసి నేమ్ ఫైండర్ అని కొట్టాలి. మీకు ఆ సీక్రెట్ చెప్తున్నాను, నేమ్ ఫైండర్ అని గూగుల్లో కొట్టగానే ఏమవుతుందంటే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మీ పేరు టైప్ చేసుకుంటారు, మన పేరు డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తాం. చేయగానే ఇక్కడ ఏమొస్తుంది, చైల్డ్ లైన్ సిస్టమ్, ఇక్కడ పైథాగరస్ సిస్టమ్ వచ్చేస్తుంది. రాగానే మీ పేరుకి ఇది నేమ్ చాలా వీక్ ఉందని వస్తుంది. మళ్ళీ సబ్మిట్ అని కొడతాను అనుకోండి. కొట్టగానే ఇక్కడ మీ పేరులో ఒక హెచ్ 2 Rలో వాడమని వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు టీవీలో చూపించే ల్యాప్టాప్ పెట్టుకుంటారు కదా, నా పేరు పలానా, నేమ్ కరెక్షన్ చెప్పండి అనగా దీంట్లో కూడా టకటగా కొట్టడానికి 2 హెచ్లు వస్తాయి. మీ పేరు 2 హెచ్ కలుపుకుంటాడు, అయిపోయింది అన్నమాట. ఇది ఎవరు తయారు చేసి ఉంటారు? ఇది అంటే ఫారినర్స్ తయారు చేస్తారు వాళ్ళ కల్చర్ ప్రకారం. అది ఇండియాకి సూటబుల్ కాదు. మన పేర్లు అట్లాంటి దిక్కుమాల పేర్లు మనం పెట్టుకోం. చాలా చిత్రవిచిత్రమైన పేర్లు ఉంటాయి ఫారిన్ కంట్రీస్లో. ఇప్పుడు సుజుకి ఉంది, సుజుకి అంటే మనకి ఏమైనా తెలియదు. చిత్రమైన పేర్లు ఇప్పుడు సుమోస్ ఉంది, జెకోస్లేవియా ఉంది, దాని స్పెల్లింగ్ వేరు, ప్రొనౌన్సియేషన్ వేరు. మన తెలుగు పదాలన్నీ కూడా నేటివ్ దగ్గరలో ఉంటాయి కాబట్టి ఇది సీక్రెట్ ఆఫ్ ల్యాప్టాప్. దాంట్లో ఏమీ వీళ్ళు బుర్ర ఉపయోగించి ఉండదు. మామూలుగా టీవీ ముందుకు వచ్చి ఎవరైనా మీరు కంప్యూటర్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి నేమ్ ఫైండర్ కూడా ఫ్రీ సాఫ్ట్వేర్, అది సెల్లో కూడా పెట్టుకోవచ్చు. మన సెల్లో కూడా ఎంటర్ చేసుకుని మీ పేరు కొట్టేయండి, నేమ్ కరెక్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. 2 హెచ్లు 2 Rలు వస్తాయి. ఇది తీసి అక్కడ పెట్టేసి 5000 ఫీజు తీసుకుంటారు. సో ఇట్లాంటి దిక్కుమాలి పని చేయం కాబట్టి ఐ నెవర్ యూస్ ల్యాప్టాప్. ల్యాప్టాప్ వాడుతున్నా అంటే మనకి న్యూమరాలజీ రానట్లు లెక్క. ఓకే అండి, రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే, మీ పేరు? ఇంటూరర్. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మెదక్ అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/1/1986. 1986. జనవరి 8. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు చేసిన ఉద్యోగం పర్మనెంటా, మారుతుందా, మ్యారేజ్ ఎప్పుడు వస్తుంది? ఓకే అండి, గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. ఉద్యోగం మీకు సూటబుల్ ఏనండి. ఉద్యోగం మారే అవకాశం ప్రస్తుతం ఈ సంవత్సరం లేదు, నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. ఉద్యోగం మారేదని కూడా మ్యారేజ్కి ట్రై చేస్తే ఈ ఇయర్ అంటే 2015 ఆగస్ట్ నుంచి 2016 ఆగస్ట్ లోపు మ్యారేజ్ అవకాశాలు ఉంటాయి. మ్యారేజ్ కంటే ఇంపార్టెంట్ అంటే మీ టోటల్ డెస్టినీ 6 వచ్చింది, అంటే డేట్ ఆఫ్ బర్త్ 8/1/1986 టోటల్ డేట్ ఆఫ్ బర్త్ మీరు 6 వచ్చింది. కాబోయే అమ్మాయిది 3 కానీ 9 లాగా చూసుకోండి. అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం టోటల్ చేస్తే ఇంక్లూడింగ్ 19 కూడా టోటల్ చేస్తే 3 కానీ 9 కానీ రాలి. అట్లాంటి అమ్మాయి మీకు చాలా సూటబుల్. ఇందాక మ్యారేజ్ గురించి చెప్పాను అనమాట. అది చాలా సింపుల్ టిప్స్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మీకు మ్యారేజ్ అవ్వలేదు, సింపుల్గా ఏమంటే అక్కడి నుంచి ఏ అస్ట్రాలజీని కన్సల్ట్ చేయక్కర్లేదు, ఎక్కడ ఎవరి దగ్గర పోక్కర్లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్లో 10 డేట్ ఆఫ్ బర్త్లో వస్తే మ్యారేజ్ బ్యూరో నుంచి దాంట్లో ఒక 3, 4 సెలెక్ట్ చేసుకోండి. 50, 100 ఇవ్వండి, 4 సెలెక్ట్ చేసుకొని 3 or 9 అమ్మాయిని చూసుకొని ట్రై చేయండి. ఆ 4 రెండులకండి అమ్మాయి నచ్చవచ్చు, అబ్బాయి నచ్చకపోవచ్చు, 2 రిజెక్ట్ అయితే 2 మిగులుతాయి. ఆ మిగిలిన 2లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది మ్యారేజ్ ఇయర్ ఆగస్ట్ 2015 to ఆగస్ట్ 2006 లోపల ఉంది. ఆ తర్వాత చేంజ్ ఆఫ్ జాబ్కి మీరు ట్రై చేయొచ్చు. యువర్ లక్కీ నెంబర్ 6. రైట్ అండి. గోపీకృష్ణ గారు ఇప్పుడు కాలర్కి చెప్పినట్టుగానే అంటే ఎవరైనా జాబ్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా కూడా వృత్తి నిర్ణయం అనేది ఒక 2 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా లేకపోతే ఏది చెయ్యాలి అనేది ఎట్లా చెప్పగలుగుతారు న్యూమరాలజీ ప్రకారం? ఇప్పుడు ముఖ్యంగా అస్ట్రాలజీకైనా న్యూమరాలజీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి జ్యోతిష్యంలో ఇది ఉంటుంది, వృత్తి నిర్ణయం ఉంటారు. అంటే ఏం ప్రొఫెషన్ చేయాలి, ఒక మనిషి ఏం చదువుకున్న తర్వాత ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ న్యూమరాలజీలో ఇక్కడ నెంబర్ 5 వచ్చింది, సపోజ్ ఇది బిజినెస్ నెంబర్ అనుకుందాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, డిగ్రీయో, బీఎస్సీయో, బయోటెక్నో, బీటెకో, ఎంటెకో, వాట్ ఎవర్ క్వాలిఫికేషన్ చేసి ఎంత ట్రై చేసి వీళ్ళకి జాబ్ రాదు. ఈ లోపల ఏమవుతుంది, మన లాస్ట్ ప్రోగ్రాంలో కూడా ఒక అతను 42 అతను కూడా అడిగాడు, 42 ఇయర్స్ నాకు ఇప్పుడు ఏం చేయాలి, ఏం జాబ్ చేస్తే బాగుంటుంది, 42కి జాబ్ ఎందుకు వస్తుంది, రాదు. సో ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే బిజినెస్ నెంబర్ ఉంది.
సో ఇట్లా టైం వృధా చేసుకునే బదులు ఈయనేం చేయాలి, బిజినెస్ చేస్తే అయిపోతుంది. బిజినెస్లో మళ్ళీ ఏం చేస్తాం, ఓన్గా చేయాలా లేకపోతే పార్ట్నర్షిప్ చేయాలా, చేస్తే ఏ లెక్కి బిజినెస్ చేయాలి. ఈ మూడు కనుక ఈయన డెస్టినీ పెట్టి చూస్తే ఈయన వ్యాపారం పెట్టి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అలాగే ఇప్పుడు రెండో అతను వస్తాడు, ఆయన డెస్టినీ 6 or 1 ఉంది అక్కడ. సో ఇతను ఏం సూటబుల్, సరే నేను బిజినెస్ చేయాలనుకున్నాను, మా ఫాదర్ అంతా బిజినెస్ ఫ్యామిలీ, ఫాదర్ బిజినెస్ మాత్రం కొడుకు బిజినెస్ కావాలని ఏం లేదు. కొన్నిటి వాటికి మార్వాడి ఫ్యామిలీస్ వాటికి కొంతవరకు హెరిడిటరీకి వస్తుంది, మిగతా అందరికీ ఫాదర్ బిజినెస్ చేస్తే నీకు రాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు, ప్రతి 5 లక్షలు 10 లక్షలు తీస్తుంటాడు, బిజినెస్ ఫెయిల్ అవుతుంటాడు. సరే నేను వ్యాపారాలు చేస్తున్నాను కానీ అసలు ఏ ప్రొఫెషన్ అర్థం కావట్లేదు, బిజినెస్ నాకు కలిసి రావట్లేదు, ఇప్పటికి 4 బిజినెస్ చేశాను, ఇప్పటికీ 4 కోట్లు పెట్టేస్తాను, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు సార్, నేను ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇక్కడ డెస్టినీ ఏం చెప్తుంది, జాబ్ చూపిస్తుంది. అప్పుడు నేనేం చేయాలి, బాబు ఇది మానేసుకొని జాబ్ చేయమని చెప్తాం. అదే పెట్టుబడి ఏం చేయొచ్చు, 4 షాపులు ఇల్లు కొట్టినాడు రెంట్ వస్తుంది, షేర్ మార్కెట్లో పెడితే డివిడెండ్స్ వస్తాయి, బ్యాంక్లో పెడితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. 4 కోట్లు చూడండి ఎంత వాల్యుబుల్ అమౌంట్. అదే కనుక ఇట్లా జరిగింది, 4 కోట్లు జరిగింది కూడా. సో 4 కోట్లు బ్యాంకులో వేసుకుంటే 1% పెట్టి 4 లక్షల రూపాయలు వస్తాయి. ఇదేం చేయక్కర్లేదు, ఈయన జాబ్ చేయొచ్చు. చాలా మందికి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా పెద్ద కన్ఫ్యూషన్లో ఉంటారు. ఈ చిన్న డౌట్ కనుక క్లారిఫై చేస్తే వాళ్ళకి సరైన రూట్ జరుగుతుంది. అందుకే దశ దిశ చెప్పేదే న్యూమరాలజీ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాలర్స్ అందరికీ కూడా చక్కటి సలహాలు ఇచ్చినందుకు. అలానే న్యూమరాలజీ క్లాసెస్ నేర్చుకోవాలనుకున్నా లేకపోతే గోపీకృష్ణ గారు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని కలవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, వాటికి SMS చేస్తే చాలు. అదే విధంగా ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలి అనుకున్నట్లయితే గనక mgk9.org కి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది ఈనాటి భారతీయ సంఖ్యాశాస్త్రం రియల్ న్యూమరాలజీ కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ. నమస్తే. Fog Blue. Live the life. Fog Blue. For men in action. అడుగు పెట్టడానికి ఇన్విటేషన్లు అవసరం లేదురా, ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. హలో మిస్టర్ ఫ్యాట్, ఏంటిది? ఎవరితో పెళ్ళైందో ఆ మిస్టర్ ఫిట్ నాకు కావాలి. చాయ్ ఈ రోజు తీయగా ఎలా? ఇది లో క్యాలరీ షుగర్ సబ్స్టిట్యూట్. ఇది చేస్తుంది చాయ్ ని తీయగా మరియు ఆరోగ్యంగా. మిస్టర్ ఫిట్ పెళ్లి కొడుకు విప్రో స్వీట్ అండ్ హెల్దీ సమర్పిస్తున్నాం కపుల్ ఆఫర్. ఒక ప్యాక్ కొనండి, రీఫిల్ ఉచితంగా పొందండి. విప్రో స్వీట్ అండ్ హెల్దీ. ఓ చోటుకి చేరుకునే లోపే మీ ఫ్రెష్ లుక్ మాయమైపోతే న్యూ ఫీల్ ని 8-10 సార్లు ముఖమంతటా స్ప్రే చేసుకుని ఇక ఫ్రెష్ అయిపోండి. న్యూ ఫీల్ రిఫ్రెషింగ్ స్ప్రే. ఎప్పుడైనా ఎక్కడైనా. సమర్పిస్తున్నారు డర్మికూల్ పౌడర్. దీనిలో గల ఇన్స్టెంట్ కూలింగ్ రిలీఫ్ ఫార్ములా చేస్తుంది వేసవిని మాయం, ఇస్తుంది కూలింగ్ ఫుల్. ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు కోస్టల్ బ్యాంక్. మన కోసం, మన ప్రాంతీయ అభివృద్ధి కోసం, మన ప్రాంతీయ బ్యాంక్. హిమరస్ థెరపెటిక్స్ లిమిటెడ్. ఆయువు పోసే ఆవిష్కరణ.